ముస్లింల పరిస్థితి నేడు ఎలా ఉంది? ముస్లింల పరిస్థితి గత 1400 సంవత్సరాల టైంలో ఎలా ఉంది? 800 శతాబ్దంలో ఏ విధంగా ఉంది? 10వ శతాబ్దంలో ఏ విధంగా ఉంది? మనం ఈ యొక్క పరిశీలన చూసినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. చూడండి, ఈ యొక్క ప్రపంచంలో ఒక గోల్ ఉంది. ఏంటి ఆ గోల్? ఏదైనా మనకి ఉపయోగకరమైనదని, ఏదైనా వస్తువు ఉపయోగకరమని భావించినట్లయితే దాన్ని మనం గౌరవిస్తాం, దాని పట్ల బాధ్యతగా వ్యవహరిస్తాం, ఆ విషయాన్ని మనం పొందాలని కోరుకుంటాం. అయితే ఇదే కాదు, ఒక దేశం, ఒక జాతి, ఒక వ్యక్తి అతను ఉపయోగకరమైనదైతే, ఒక దేశం ఉపయోగకరమైనదైతే, ఒక జాతి ఉపయోగకరమైనదైనట్లయితే మనం ఏం చేస్తాం? దాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. ఆ దేశంలో ఉన్నటువంటి విషయాలను కానీ, ఆ జాతిలో ఉన్నటువంటి విషయాలను కానీ, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విషయాలను కానీ మనం ఏం చేస్తాం? నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అదే ఒక దేశంలో ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ లేదు, అది చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఒక వ్యక్తిలో ఏ విధమైనటువంటి ఇన్స్పిరేషన్ లేదు, చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు. ఒక జాతి ఏ విధమైనటువంటి పనికి రాకుండా ఉంది, ఆ జాతి నుండి ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటారా? ఎవరైనా దాని నుండి ఆదర్శం తీసుకుంటారా? దాన్ని తక్కువ స్థాయి చేసి చూడడం జరుగుతుంది. ఒక ప్రాపంచికంగా మనిషి ఆలోచిస్తాడు ఆ విధంగా. అంతేకాదు, ఒక జాతి మరొక జాతికి నచ్చినట్లయితే, ఒక దేశం మరొక దేశానికి ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లయితే, ఆ దేశంలో ఉన్న విషయాలను వాళ్ళందరూ కూడా ఆ దేశ యొక్క ఆచారాలను, సాంప్రదాయాలను వాళ్ళ యొక్క తల మీద పెట్టుకుంటారు. ఆ పిచ్చి వాళ్ళు అయిపోతారు ఆ దేశానికి వెళ్ళడానికి కానీ, అక్కడికి వెళ్ళి పనులను చేయడానికి కానీ. అయితే నేటికి దాదాపుగా 200 సంవత్సరాల క్రితం యూరోపియన్లు ఏం చేశారనంటే, ఈ యొక్క ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండాలని అమెరికాను కనుగోవడం జరిగింది. అమెరికాను 200 సంవత్సరాల క్రితం యూరోపియన్లు కొత్త ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలని ఒక దేశాన్ని కనుక్కోవడం జరిగింది. ఆ దేశం ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొని వెళ్ళారో, వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో, ఈ యొక్క 200 సంవత్సరాలలో నీవు నిర్మించేటువంటి దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండాలని ఏం చేశారు? 200 సంవత్సరాలలో మనం చూస్తున్నాం. ఇప్పుడు అమెరికా ఏ స్థాయిలో ఉంది? ప్రతి వ్యక్తి కూడా అమెరికా వీసాను పొందడానికి పిచ్చివాడైపోతారు. అమెరికా వీసాను పొందడం ప్రతి ఒక్క వ్యక్తి లక్ష్యంగా పెట్టుకుంటారు. అక్కడికి వెళ్ళింది ఆ వస్తువులను వాడడం అంటే, అరే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అంటే, ఇది అమెరికా నుండి తీసుకొచ్చారంటే చాలా ఏదో పెద్ద ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు. అంటే ఒక దేశం అభివృద్ధి చెందినట్లయితే, ఒక దేశంలో ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ప్రజలందరికీ కూడా నచ్చినట్లయితే ఆ దేశాన్ని ఆ స్థాయిలో ఉంచుతారు. ఎప్పుడైతే ఒక దేశాన్ని పనికిరాదు, ఒక దేశంలోని ప్రజలు ఒక మనిషి పనికిరాని వాడిగా, అందులో ఉన్నటువంటి విషయాలు పనికిరాని వాడిగా భావించినట్లయితే చాలా తక్కువగా చేసి చూస్తారు, చాలా నీచంగా చేసి చూస్తారు. అయితే ఇదే కాదు, అమెరికాలో అక్కడ పనిచేసే రైల్వే కార్మికులు కానీ, అక్కడ పనిచేసే మైనింగ్లో పనిచేసే కార్మికులు కానీ, రకరకాల కార్మికులు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు వేసుకునేటువంటి దుస్తులు వాళ్ళ పనికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క మోకాళ్ళ వద్ద చిరిగిపోయినటువంటి వస్త్రాలను ధరించడం జరుగుతుంది. ఆ చిరిగిపోయినటువంటి వస్త్రాలను నేడు మన కంట్రీలో కావచ్చు, మరియు ఇతర కంట్రీలలో కావచ్చు, ఏ విధంగా వాడతారో వాళ్ళు ఫ్యాషన్ టేప్తో వాడడం జరుగుతుంది. అంటే టామీ జీన్స్ అని సెలబ్రిటీలు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఒక దేశంలో కార్మికులు వాడేటువంటి దుస్తువులు ఇతర దేశాలకి ఏమైంది? ఫ్యాషన్గా మారిపోయింది. ఇతర దేశాలు ఆ దేశానికి కార్మికులు వాడే కొన్ని దుస్తులను కూడా ఆ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అంత అభివృద్ధి చెందినటువంటి దేశం యొక్క పరిస్థితి ఇలా ఉంటే, మరి మన పరిస్థితి ఏ విధంగా? చూడండి, ఈరోజు ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు ముస్లింలు వేసుకునేటువంటి డ్రెస్కి సంబంధించినటువంటి విషయాల్లో అభ్యంతరాలు ఉన్నాయి. ముస్లింలు తినేటువంటి తిండికి సంబంధించినటువంటి విషయాల్లో అభ్యంతరాలు ఉన్నాయి. బురుగా వేసుకునేటువంటి పద్ధతిలో అభ్యంతరాలు ఉన్నాయి. అంతేకాదు, ముస్లింలు వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అభ్యంతరాలు ఉన్నాయి. ఈ యొక్క వివాహాలే కాదు, తలాక్ తీసుకునేటువంటి పరిస్థితులలో కూడా ముస్లింలపైన అభ్యంతరాలు ఉన్నాయి. చాలా ప్రశ్నలు ముస్లింలపైనే ఈ విధంగా మన మీడియాలలో చర్చలు జరుగుతూ ఉంటాయి, అవునా లేదా? అయితే మరి ముస్లింల పైన ఈ యొక్క 4-5 విషయాలే కాదు, తిండి విషయంలో, బుర్నా విషయంలో, ముస్లింలు ధరించేటువంటి దుస్తుల విషయంలో,
ముస్లింలు కుమ్మగుండే ఘట్టం విషయంలో, ముస్లింలు తీసుకునే తలాకు విషయంలో, ముస్లింలు చేసుకున్నటువంటి పెళ్లిళ్ళ విషయంలో, ఇవే కాకుండా ముస్లింలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న విషయానికి సంబంధించి నేడు అనేక రకాల అభ్యంతరాలు మన దేశంలో కానీ ఇతర దేశాలలో కానీ వస్తున్నాయి. అభ్యంతరాలతో పాటు ముస్లింలను శాశ్వతంగా భూమి మీదనే లేకుండా చెయ్యాలి అనేటువంటి విషయాలు కూడా మనకి కొన్ని దేశాల్లో అవునా లేదా? మరి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం విన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవి కొన్ని 200 సంవత్సరాల క్రితం ఈ పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఏ పరిస్థితి అయితే మనం చూస్తున్నామో ఈ పరిస్థితి 200 సంవత్సరాల క్రితం లేదు. మరి ఈ పరిస్థితి ఇప్పుడు ఎంతకు ఈ విధంగా వచ్చింది? 200 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేవాళ్ళో తెలుసా ముస్లింలు? ప్రపంచ దేశాలకి కూడా ముస్లింలందరూ కూడా చాలా కాంతివంతమైనటువంటి ఒక గోల్డెన్ ఎరా అని చెప్పవచ్చు. ముస్లింలు చేసినటువంటి త్యాగాలు, ముస్లింలు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక ఇన్నోవేషన్స్, అంటే ముస్లింలు చేసినటువంటి ఆవిష్కరణలు. మరి 200 సంవత్సరాల తర్వాత ముస్లింల పరిస్థితి ఇంత దయనీయంగా, ఇంత కష్టాలు అనుభవించుకుంటూ ప్రతి ఒక్క విషయంలో ముస్లింల పైన నిందలు మోపేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే, ముస్లింలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ లక్ష్యం కోసం అయితే భూమి మీద సృష్టించారో ఆ లక్ష్యాన్ని మర్చిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లిం సమాజాన్ని ఎందుకు సృష్టించడం జరిగింది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని ఖురాన్ గ్రంథంలో సూరా అల్ ఇమ్రాన్ 110 ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నారు? కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమరూన బిల్ మఅరూఫ్. మీ సమాజం శ్రేష్ఠ సమాజం, మంచిని బోధిస్తారు, చెడు నుండి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్ పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కానీ నేడు ముస్లింల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసా? వేరే సుహదలు వచ్చి, వేరే ధార్మిక సోదరులు వచ్చి, ముస్లింలారా మీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, మీ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది, మీరు మేల్కోరా, మీరు ఈ విధంగానే అంటారా, మీరు ఇలానే పడుకొని ఉన్నట్లయితే రాను రాను మీ యొక్క ఉనికి లేకుండా చేస్తారని ముస్లిమేతర సుహదరులు వచ్చి ముస్లింలకి వాళ్ళు బోధన చేయడం జరుగుతుంది. మరి ఇంత దయనీయమైన పరిస్థితి రావడానికి గల కారణం ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ మన పైన కష్టాలు తీసుకొచ్చాడా? లేదు. ఎందుకు అని అంటే, మనం మన యొక్క వాస్తవమైనటువంటి లక్ష్యాన్ని మరిచిపోయి జీవితాన్ని గడుపుతున్నాం. సరే, ముస్లింలు ఈ యొక్క అబద్ధాలైతే ఎలాగో ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారు అంటే, వాళ్ళ వాస్తవమైనటువంటి లక్ష్యాన్ని మరిచిపోయారు. అయితే ఇంకో 2 విషయాలు మనం గమనించినట్లయితే, ముస్లింలు ప్రాపంచిక విద్యలో ఎంతవరకు ఉన్నారు, ముస్లింలు ధార్మిక విద్యలో ఎంతవరకు ఉన్నారు. ముస్లింల ధార్మిక విద్యను ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఒకసారి ఒక సంఘటన జరిగింది. వాస్తవమైనటువంటి సంఘటన మీకు ఇంటర్నెట్లో వెతికితే దొరుకుతుంది. ఏముంది ఆ సంఘటనలో? ఒక ధార్మిక పండితుడు ఏం చేశాడంటే, హజ్ చేయడానికి సౌదీ అరబ్ వెళ్ళాడు. హజ్ చేయడానికి సౌదీ అరబ్ వెళ్ళిన తర్వాత అక్కడ తవాఫ్ చేస్తున్నటువంటి సందర్భంలో 2 స్త్రీలు కూడా తవాఫ్ చేస్తున్నారు. వాస్తవంగా తవాఫ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అల్లాహ్ యొక్క జిగర్ చేయాలి, అవునా లేదా? అయితే వాళ్ళు ఆ 2 స్త్రీలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? ఒక స్త్రీ తవాఫ్ చేస్తూ ధార్మిక పండితుడు వెనుక లేదా ముందు ఉన్నాడు, పరిశీలిస్తున్నాడు. వినస్తే కదా మాటలు మనం జనరల్గా డిస్కస్ చేసుకుంటే. ఆ విధంగా అతను ఎత్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వింటున్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు స్త్రీలు. ఒక స్త్రీ ఏమవుతుందంటే, ఈ నల్లటి డబ్బాలో ఏమవుతుంది అని మరొక స్త్రీని ప్రశ్నించింది. ఆ మరొక స్త్రీ ఏమవుతుందంటే, ఈ నల్లటి డబ్బాలో ఏముంటుందో నీకు తెలియదా? ఈ నల్లటి డబ్బాలో అల్లాహ్ యొక్క సమాధి ఉంటుందంటూ. అస్తగ్ఫిరుల్లాహ్ నది. ఈ నల్లటి డబ్బాలో అల్లాహ్ యొక్క సమాధి ఉంటుంది అంటుంది. అవునా, నాకు తెలియదు ఈ విషయం, అల్లాహ్ యొక్క సమాధి ఉంటుందా అని ఆమె తిరిగి జవాబు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ దాదాపు 5 నుంచి 6 లక్షలు ఖర్చు పెట్టుకొని హజ్ చేయడానికి అంత దూరం వెళ్ళడం జరుగుతుంది. అంత ఖర్చు చేసి ఎవరి కోసం వెళ్ళడం జరుగుతుంది? హజ్ చేయడానికి అల్లాహ్ కోసం చేయడం జరుగుతుంది. 5-6 లక్షలు ఖర్చు పెట్టుకొని హజ్ చేయడానికి వెళ్ళి తౌహీద్ యొక్క మౌలిక అంశం లేకుండా అంత దూరం వెళ్ళి వాళ్ళు తవాఫ్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? వేరే కౌమ్ వల్ల, వేరే జాతి వల్ల, స్వయంగా ముస్లిం సోదరులే. ఇంకొక ఉదాహరణ చూసుకున్నట్లయితే, ఒక వ్యక్తి మస్జిద్ హరాంలో గాల్లోనే ట్యాప్ ఓపెన్ చేస్తాడు, వజూ చేసుకుంటాడు. అక్కడ తయమ్మం కూడా అవ్వడం లేదు, అంటే వర్చువల్ వజు, కృత్రిమ వజు చేసుకుంటున్నాడు. ట్యాప్ ఓపెన్ చేస్తున్నట్లు, అందులోకి నీళ్ళు వస్తున్నట్లు ఊహించుకొని వజు చేసుకుంటున్నాడు. అక్కడ ఒక అరబ్ కెమెరామ్యాన్ ఆ యొక్క ఇన్సిడెంట్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఈ యొక్క విషయాన్ని వైరల్ అవ్వడం జరిగింది. అంటే
వసు అలా అవుతుందా? అంటే వసు ఎలా చేయాలో తెలియనటువంటి స్థితిలో నేడు ముస్లిం సమాజం. ఇది ముస్లిం యొక్క ధార్మిక పరిస్థితి. ఇది కేవలం సౌదీ అరబ్ అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు మాత్రమే బయటపడుతుందా? లేదు. ఒక సగటు ముస్లిం యొక్క పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా కానీ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉండడం జరిగింది. ఇది ముస్లింల యొక్క ధార్మిక జ్ఞాన పరిస్థితి. ఇక ప్రాపంచిక విద్యలో ముస్లింల పరిస్థితి చూసినట్లయితే, స్వతంత్ర భారతదేశం తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన యొక్క దేశంలో ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఒక రిపోర్ట్ని తయారు చేయమని ఇండియన్ గవర్నమెంట్ సచ్చార్ కమిటీకి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. అప్పుడు సచ్చార్ కమిటీ ముస్లింల యొక్క పరిస్థితి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏ విధంగా ఉందని వాళ్ళు రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ని తయారు చేసి 2006లో ఇండియన్ గవర్నమెంట్కి ఈ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసా? కేవలం 3% మంది ముస్లింలు మాత్రమే గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళగలుగుతున్నారు. దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రకారం 15% ఒక ఇండియన్ పాపులేషన్లో ముస్లింలు ఉన్నారు. అంతమంది ముస్లింలలో కేవలం 3% మంది ముస్లింలు మాత్రమే డిగ్రీ వరకు వెళ్ళగలుగుతున్నారు చదువుతో. ఇంకా ముస్లింల యొక్క ఆస్తులు, భూమికి సంబంధించినటువంటి ఆస్తులలో కూడా ముస్లింలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారు, చాలా దుర్భరమైన స్థాయిలో ఉన్నారు అని సచ్చార్ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఎడ్యుకేషన్ పరిస్థితి. ఇప్పుడు ఒక సిటీలో క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నాయి, క్రిస్టియన్ సోదరులు ఉంటారు, ముస్లిం సోదరులు ఉంటారు. ఒక సిటీలో ఏదైనా ఒక పెద్ద డిస్ట్రిక్ట్ తీసుకోండి. ఆ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు క్రిస్టియన్స్ 2011 పాపులేషన్ సెన్సెస్ ప్రకారం 1.3 జనాభా మన ఇండియాలో ఉంది. 1.3 జనాభా మన ఇండియాలో ఉంది. మన ముస్లిం సోదరులు ఎంతమంది ఉన్నారు? 15% జనాభా ఇండియాలో ఉంది. ఈ 1.3 క్రిస్టియన్స్ ఏదైతే డెవలప్మెంట్ చేశారో పూర్తి 15% మంది ముస్లింలు వచ్చి చేయలేకపోతున్నారు. చూడండి, మనకి ఏ పెద్ద సిటీకి వెళ్ళి చూసినా క్రిస్టియన్ స్కూల్స్ ఉంటాయి, క్రిస్టియన్ మిషనరీస్ ఉంటాయి, క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉంటాయి. అందులో మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తారు. వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినట్లయితే, వాళ్ళు పనిచేసే విధానాన్ని చూసినట్లయితే అందరు ఆశ్చర్యపోతారు. ఈవెన్ ఈరోజు ముస్లింల వక్ఫ్ భూమి ఎక్కువగా ఉందని అంటున్నారు కదా. ప్రపంచంలో రైల్వే, ఆ తర్వాత వేరే భూముల తర్వాత ముస్లింలదే ఎక్కువగా థర్డ్ పొజిషన్లో ఉందనుకున్నారు కదా. కాదు, మొత్తం ఇండియాలో వక్ఫ్ భూములు ఎవరైనా ఎక్కువగా ఉన్నాయా అంటే మిషనరీస్ ఉన్నారు. ఈ విషయం బయటకు వచ్చిందా? రాదు. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటున్నారు ఆ యొక్క భూములన్నిటిని కూడా, ఆ డెవలప్మెంట్గా వాడుతున్నారు, వాళ్ళ యొక్క కమ్యూనిటీ డెవలప్మెంట్. ఈరోజు చూడండి, ముస్లింలు ఈ యొక్క సిటీలో ఎంతమంది ముస్లిం స్కూల్స్ ఉన్నాయి, ఈ యొక్క సిటీలో ఎంతమంది, ఎన్ని మస్జిద్లు ఉన్నాయి, ఎంతమంది మస్జిద్ల ద్వారా డెవలప్మెంట్ చేస్తున్నారు ముస్లిం కమ్యూనిటీ. సరే, డెవలప్మెంట్ కమ్యూనిటీని పక్కన పెట్టండి, మన సెల్ఫ్ డెవలప్మెంట్ ఎంతవరకు ఉంది, మనకి ఇస్లాం ధర్మ జ్ఞానం ఎంతవరకు ఉంది, నేను తెలిసినటువంటి విషయాలను సరిగా పాటిస్తున్నానా, ఇతరులకు తెలియజేస్తున్నానా? లేదు. మనం ఎంతసేపు కూడా వాడు ఎంత డెవలప్ అవుతున్నాడు, వీరు ఎంత డెవలప్ అవుతున్నాడు, ఇతరులా నేను ఉండాలి, ఆ మస్జిద్లో ఈ పొజిషన్ ఉండాలి, ఆ పొజిషన్ ఉండాలి అని ప్రతి ఏరియాలో ఈ యొక్క గొడవల్లో చిక్కుకొని ఉంది. కానీ ఒకవైపు ముస్లిం సమాజం దుర్బలమైనటువంటి సమాజంగా పరిగణించబడుతుంది. ముస్లిం సమాజం చాలా అభివృద్ధిలో వాళ్ళు అసలు దేశంలో ఎందుకు పనికిరారు అనేటువంటి విధంగా చేయడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క ముస్లిం సమాజం కేవలం 2% మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వెళ్తున్నాం. కేవలం 2% మాత్రమే యూపీఎస్సీ అంటే ఐపీఎస్, ఐఏఎస్ వంటి పోస్టులలో వెళ్ళగలుగుతున్నాం. ఈ యొక్క ముస్లిం సమాజం ఆర్థిక వ్యవస్థలో, అంటే ఇండియాలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో, అంటే డబ్బులు ఫైనాన్షియల్గా ముస్లింల సపోర్ట్ చూసినట్లయితే దాదాపుగా ముంబై స్టాక్ ఎక్స్చేంజ్, ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో దాదాపుగా 500 ఇండియన్ కంపెనీలు ఉన్నాయి. ఈ 500 ఇండియన్ కంపెనీలో ఒక 1% కూడా ముస్లింల యొక్క రిప్రజెంటేషన్ లేదు. అంటే ఆర్థిక వ్యవస్థలో ముస్లింల యొక్క పాత్ర దాదాపు శూన్యమని చెప్పవచ్చు. అందుకనే వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఈ దేశానికి ఏం చేస్తున్నారు, మీరు ఈ దేశం యొక్క డెవలప్మెంట్లో ఎంతవరకు మీ యొక్క పాత్ర ఉంది, మీ వల్ల ఈ దేశానికి లాభం ఏంటి అని చెప్పేసి ఉన్నటువంటి ఆస్తులని, ఉన్నటువంటి ఇండ్లని, ఉన్నటువంటి భూములని లాక్కొని ప్రొక్లైన్ల ద్వారా, బుల్డోజర్ల ద్వారా పడగొట్టేసి వెళ్ళగొడుతున్నాం. జరగడం లేదా? తెలంగాణలో, ఆంధ్రాలో కొంచెం తక్కువ కావచ్చు. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రోజు జరిగేటువంటి విషయానికి ఎందుకు అని అంటే మనం ధార్మిక విద్యలో లేము, ప్రాపంచిక విద్యలో లేము.
అల్లా సుబ్హానహు వ తఆలా ఏ లక్ష్యం కోసం అయితే ఈ యొక్క ముస్లిం సమాజాన్ని భూమి మీద సృష్టించాడో ఆ వాస్తవమైనటువంటి లక్ష్యాన్ని వదిలిపెట్టి ఈ యొక్క ప్రపంచాన్ని వెనకపడుతున్నారు. ప్రపంచం వెనుక పడి ప్రపంచాన్ని సాధిస్తున్నారా అని అంటే ఎక్కడ చూసినా అవమానాలు, ఎక్కడ చూసినా మారణ హోమాలు, ఎక్కడ ఏ దేశానికి వెళ్ళి చూసినా కానీ ముస్లింల పరిస్థితి మీకు తెలుసు. సోషల్ మీడియా యూస్ చేస్తున్న వాళ్ళకి తెలుసు ఈరోజు ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉందో. మరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకి ఏం చెప్పారు? ప్రాపంచిక విద్యలో ప్రాపంచిక డెవలప్మెంట్లో ఉండదని చెప్పారా? లేదు కదా. మనకి ప్రతీది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పించారు. ఆ రోజు ముస్లిం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో తెలుసా? ఒక సంఘటన వస్తుంది. అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క సంఘటన. అస్హాబే సుఫాలో వాళ్ళకి ధరించడానికి దుస్తులు లేక వాళ్ళ మర్మాంగాలు కనిపించేవి. సహాబాల యొక్క మర్మాంగాలు కనిపించేవి, ధరించడానికి దుస్తులు లేక. స్వయంగా అబూ హురైరా గారు తన యొక్క మర్మాకాన్ని కనిపించకుండా ఒక తోడు వస్త్రాన్ని కప్పుకొని ధార్మిక విద్యను నేర్చుకున్నారు. ఎండకి వానకి అన్నింటికి తట్టుకొని ఒకే అరుగు పైన, అక్కడ ఎండ కొడితే అక్కడే కూర్చోవాలి, వర్షం కొట్టినా అక్కడే కూర్చోవాలి, ఒకే అరుగు పైన కూర్చొని ధార్మిక విద్యను నేర్చుకున్నారు. ధార్మిక విద్యను నేర్చుకుని ఏం చేశారు? స్వయంగా వాళ్ళే ఉంచుకున్నారా? లేదు. ఈరోజు మనం ఈ మాత్రమైనా ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయగలుగుతున్నాం, అమలు చేయగలుగుతున్నాం అంటే ఎవరి ఫలితంగా? ఆ సహాబాలు ఆ త్యాగాలు చేశారు కాబట్టి ఈరోజు మనం ఈ స్థాయిలో కాస్తంతైనా ధర్మాన్ని పాటించడానికి అవకాశం కలుగుతుంది. చూడండి, వస్త్రాలు లేనటువంటి సిచ్యువేషన్లో కూడా, సరిగా ఉండడానికి ఇల్లు లేని సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏం చేశారు? ప్రాధాన్యత దేనికి ఇచ్చారు? లక్ష్యం ఒకటే. ఏంటది? అల్లా ఏం చెప్పారు? ప్రజలందరినీ కూడా మంచి వైపుకి పిలవాలి, ప్రజలందరినీ కూడా చెడు నుండి ఆపాలి అనేటువంటి లక్ష్యంతో ఆ స్థాయిలో కష్టపడ్డారు. కానీ నేడు ఆ పరిస్థితి మనకుందా? మనం ఒక మంచి లగ్జరియస్ లైఫ్ మనం ఈరోజు లీడ్ చేస్తున్నాం. తినడానికి తిండి లేదా ఈరోజు మనకి 3 పూటల భోజనం చాలా ఆహ్లాదకరంగా తింటున్నాం. సంవత్సరాల తరబడి ఆహారం మన యొక్క ఇందులో ఉంటుంది. మన యొక్క ఫ్రిడ్జ్లో ఒక వారానికి సరిపడిన ఆహారం ఉంటుంది. అయినా కానీ ఈరోజు ముస్లిం సమాజం ఈ స్థాయిలో అవమానాలు ఎదుర్కోవడానికి గల కారణం తమ యొక్క వాస్తవ లక్ష్యాన్ని మర్చిపోవడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రాపంచిక విద్యను నేర్చుకోవడానికి కూడా చాలా ప్రాధాన్యతనిచ్చారు. ఈరోజు ముస్లింలు అందులో దాన్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం లేదు.